ఏడ కొడుతురు ఆడ కొడుతురు ఏడ పెట్టుకొని ఇస్తలేరు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బస్ స్టాప్ పెట్టి మమ్మల్ని ఆగం చేస్తారు. మా జీవనానికి మెట్రో పెట్టిన కాడి నుంచి ఆటో ఇక్కడే తోలుకుంటున్నాను నేను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏం లేదు. మధ్యలో బస్సులు ఆడోళ్ళకి మొత్తం ఫ్రీ పెట్టారు. అంతా అయిపోయింది, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బస్ స్టాప్ పెట్టి మమ్మల్ని ఆగం చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని అక్కడ ఆటో పెట్టుకోకుండా ఎక్కడ మొత్తం వరిస్తారు. పార్కింగ్ కూడా అనుమతి లేకుండా ప్రభుత్వం మీ పైన చర్యలు తీసుకుంటుంది. అవును, జనాలను కొడుతురు. అక్కడ నో పార్కింగ్లో పెడితే జనాలను కొడుతురు. ఏడ కొడుతురు ఆడ కొడుతురు ఏడ పెట్టుకొని ఇస్తలేరు. బస్సులు ఇప్పుడు బస్ స్టాప్ పెడతామన్నారు. ఇక్కడ మెట్రో కింద బస్ స్టాప్ అయింది, ఇక్కడ మెట్రో కింద బస్ స్టాప్ అయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు, తీసేయమంటారు. ఇప్పుడు ఇప్పటి నుంచో మనం మేము ఎట్లా బతకాలి సార్? మాకు పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఎక్కడ ఏం చేసుకోలేని పరిస్థితుల్లో ఆటో తీసుకుని బతుకుతున్నా. అది కూడా ఇప్పుడు మా ఆగం చేసారు. మీ నుంచి ప్రభుత్వానికి ఏం కోరుకుంటారు? సరే, మీరు అన్నట్టు ఇంతవరకు అయితే ఇప్పుడు మన అమీర్పేట మెట్రో స్టేషన్ ఏదైతే సర్వీస్ రోడ్ నుంచి అయితే బస్సెస్ ఎటువంటివి కూడా లేవు, ఇప్పుడు వెళ్తున్నాయి. దాని ద్వారా మీకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. ఆ పార్కింగ్ పెడితేనే కదమ్మా ఎవరైనా వచ్చి ఎక్కేది. మాకు రోడ్ల మీద తిరిగితే మనకి ఎవరు ఎక్కరు కదా. ఇప్పుడు మెట్రోకి వెళ్ళి దిగిన వాళ్ళే కదా మాకు ఎక్కేది ఆధారం. వేరే దగ్గర అయితే పెడతలేం కదా సార్. ఇప్పుడు రోడ్ల మీద పెడితే చలానాలు కొడతారు. ఇప్పుడు పార్కింగ్ సర్వీస్ రోడ్, ఇది సర్వీస్ రోడ్లో కూడా పెట్టుకోకుండా ఎక్కడ పెట్టి బతుకుతాడు ఆటో వాడు? ఇప్పుడు ఆటో వాళ్ళంటే కూడా చాలా హీనంగా చూస్తున్నారు సార్, చాలా కించపరుస్తున్నారు. ప్రతి విషయంలో కానీ ఆటో వాళ్ళ మీద పడిపోతున్నారు. ఈ గవర్నమెంట్ మరి ఆటో వాళ్ళని ఆదుకుంటాము, ఇది చేస్తాము, అది చేస్తామని మరి ఓట్లు వేయించుకొని మరి ఇంత ఇది చేసి మరి ఇప్పుడు లాస్ట్కి వస్తే మరి ఆటో వాళ్ళకి ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? మరి అది అర్థం చేసుకొని ఆటో వాళ్ళకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మా జీవనానికి మెట్రో పెట్టిన కాడి నుంచి ఆటో ఇక్కడే తోలుకుంటున్నాను నేను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏం లేదు. మధ్యలో బస్సులు ఆడోళ్ళకి మొత్తం ఫ్రీ పెట్టారు. అంతా అయిపోయింది, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బస్ స్టాప్ పెట్టి మమ్మల్ని ఆగం చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని అక్కడ ఆటో పెట్టుకోకుండా ఎక్కడ మొత్తం వరిస్తారు. పార్కింగ్ కూడా అనుమతి లేకుండా ప్రభుత్వం మీ పైన చర్యలు తీసుకుంటుంది. అవును, జనాలను కొడుతురు. అక్కడ నో పార్కింగ్లో పెడితే జనాలను కొడుతురు. ఏడ కొడుతురు ఆడ కొడుతురు ఏడ పెట్టుకొని ఇస్తలేరు. బస్సులు ఇప్పుడు బస్ స్టాప్ పెడతామన్నారు. ఇక్కడ మెట్రో కింద బస్ స్టాప్ అయింది, ఇక్కడ మెట్రో కింద బస్ స్టాప్ అయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు, తీసేయమంటారు. ఇప్పుడు ఇప్పటి నుంచో మనం మేము ఎట్లా బతకాలి సార్? మాకు పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఎక్కడ ఏం చేసుకోలేని పరిస్థితుల్లో ఆటో తీసుకుని బతుకుతున్నా. అది కూడా ఇప్పుడు మా ఆగం చేసారు. మీ నుంచి ప్రభుత్వానికి ఏం కోరుకుంటారు? సరే, మీరు అన్నట్టు ఇంతవరకు అయితే ఇప్పుడు మన అమీర్పేట మెట్రో స్టేషన్ ఏదైతే సర్వీస్ రోడ్ నుంచి అయితే బస్సెస్ ఎటువంటివి కూడా లేవు, ఇప్పుడు వెళ్తున్నాయి. దాని ద్వారా మీకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. ఆ పార్కింగ్ పెడితేనే కదమ్మా ఎవరైనా వచ్చి ఎక్కేది. మాకు రోడ్ల మీద తిరిగితే మనకి ఎవరు ఎక్కరు కదా. ఇప్పుడు మెట్రోకి వెళ్ళి దిగిన వాళ్ళే కదా మాకు ఎక్కేది ఆధారం. వేరే దగ్గర అయితే పెడతలేం కదా సార్. ఇప్పుడు రోడ్ల మీద పెడితే చలానాలు కొడతారు. ఇప్పుడు పార్కింగ్ సర్వీస్ రోడ్, ఇది సర్వీస్ రోడ్లో కూడా పెట్టుకోకుండా ఎక్కడ పెట్టి బతుకుతాడు ఆటో వాడు? ఇప్పుడు ఆటో వాళ్ళంటే కూడా చాలా హీనంగా చూస్తున్నారు సార్, చాలా కించపరుస్తున్నారు. ప్రతి విషయంలో కానీ ఆటో వాళ్ళ మీద పడిపోతున్నారు. ఈ గవర్నమెంట్ మరి ఆటో వాళ్ళని ఆదుకుంటాము, ఇది చేస్తాము, అది చేస్తామని మరి ఓట్లు వేయించుకొని మరి ఇంత ఇది చేసి మరి ఇప్పుడు లాస్ట్కి వస్తే మరి ఆటో వాళ్ళకి ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? మరి అది అర్థం చేసుకొని ఆటో వాళ్ళకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.